బిజినెస్‌లో లాస్ అయిపోతే మనం ఎందుకు పెట్టాలి భయ్యా డబ్బులు? మనం ఎందుకు ఇవ్వాలి డబ్బులు అనకూడదు గానీ, మీకు అంతగా ఏదైనా చెయ్యాలి, ఎమర్జెన్సీ సిట్యుయేషన్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆలోచించి వెయ్యండి. బయట చాలా మందికి మనీ ఈజ్ వెరీ నీడీ. అలాంటి వాళ్ళకెళ్ళి సహాయపడండి. ఆర్ఫనేజెస్ అవన్నీ ఉన్నాయి. కానీ కొన్ని ప్రాపర్‌గా నడుస్తున్నాయి. నువ్వు ఆర్ఫనేజెస్‌కెళ్ళి ఏస్తావో, ఎడ్యుకేషన్‌కి ఎవరికైనా ఉపయోగపడుతుంది, వాడి ఫ్యూచర్ బాగుపడుతుంది అంటే అలాంటి వాళ్ళకెయ్యండి. బట్ ఎక్స్‌పాన్షన్ కోసమో, ఎదుగుదల కోసమో బిజినెస్ పెట్టుకున్నాడు. అది రన్ అవ్వలేదు. అది ఎవడి ప్రాబ్లం అంటే ఈయనకేందంటే జనాలు ఉన్నారు కదా వేసేస్తారు ఎలా అయినా ఆ జనాలు పిచ్చి గొర్రెలు మనం ఇట్లా అడిగితే వేసేస్తారులే అని అనుకున్నాడు. 4 లక్షలు సంపాదించాడు కదా. అంటే రేపు ఒక 10 లక్షలు 20 లక్షలు సబ్స్క్రైబర్లు అయిన తర్వాత నేను కూడా జనాల్ని ఒక సింపతి డ్రామా ప్లే చేసి వీడియో పెట్టేసి బిజినెస్ స్టార్ట్ చేసేసాను. కాటన్ సీడ్స్ బిజినెస్. మొన్న వర్షాకాలంలో కాటన్ సీడ్స్ అన్నీ కొట్టుకుపోయాయి. చాలా నష్టం వాటిల్లింది. ఈ ఛానల్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, కానీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. నన్ను నమ్మిన వాళ్ళని రేపు పొద్దున్న ఇదే డ్రామా ప్లే చేస్తే అంటే నాకు కూడా వేస్తారు. సో ఒక విధంగా ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ద పీపుల్. ఇలా సింపతి డ్రామాలు చేస్తే డబ్బులు వేస్తారు అని కూడా జనాలు మహిదర్ వైబ్స్కి వేయడం ద్వారా నిరూపించారు. అంటే రేపు పొద్దున్న ఇంకొక 10 మంది వస్తారు. నేను జనాలను తిట్టట్లేదు భయ్, అంటే బీ అవేర్ ఆఫ్ దీస్ ఫ్రాడ్స్టర్స్. ఆయన టాలెంట్ని తప్పు పట్టట్లేదు. అర్నింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఇస్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ థింగ్. ఎంత కన్సిస్టెన్సీ, ఎంత డిసిప్లిన్ ఉండాలన్నది నాకు తెలుసు. బీయింగ్ అన్ ఎడిటర్, బీయింగ్ అ యూట్యూబర్, ఎంత డెడికేషన్ ఉండాలనేది నాకు తెలుసు. ఎంతో కష్టపడ్డాడు, కాదని చెప్పాను. బట్ అంత కష్టపడిన ఆయన ఈ వేలో వెళ్ళడం తప్పంటున్నాను.